Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 101. ఆ దెబ్బకి ఒక్కసారిగా ఉక్రోషంగా చూసి మూతి ముడుచుకుని అతని వైపు చూసింది. కర్ణ ఫేస్ చాలా ఎరుపెక్కి ఉంది. సాధారణంగా ఎంతో కోపంగా ఉంటే గాని అతని మొహం అంత ఎర్రబడదు కాబట్టి దక్ష నోరు కూడా విప్పకుండా ఉంటే పనివాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న దీక్షిత విరాట్ కూడా అక్కడికి వచ్చేసరికి దక్ష సర్దుకుని నిలబడింది. కానీ అప్పటికే దీక్షిత పచ్చబొట్టు చూసింది. కానీ విరాట్ మాత్రం గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అయితే నిన్నటి నుంచి నొప్పి అని ఎవరికీ కనపడకుండా తిరుగుతోంది ఇందుకన్నమాట అంటూ దీక్షిత రావడంతో దక్ష పిచ్చి నవ్వులు నవ్వుతుంటే కర్ణ సీరియస్గా చూస్తే వెంటనే మూతి ముడుచుకొని కూర్చుంటే అదేదో నాకు చెప్తే నేను కూడా వేయించుకునేదాన్ని కదా అని దీక్షిత అనగానే కర్ణ విరాట్ ఒక్కసారిగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటే విరాట్ తల కొట్టుకుంటూ నువ్వేదో దక్షకి కోటింగ్ ఇస్తావని మేము ఎక్స్పెక్ట్ చేస్తుంటే నువ్వు కూడా పచ్చబొట్టు వేయించుకుంటావా తల్లి నువ్వు నా పక్కన హ్యాపీగా ఉంటే చాలు ఏ పచ్చబొట్టు వద్దు ఇక అంతగా కావాలంటే నా ఒంటి నిండా నీ పేరు నేనే కొట్టించుకుంటాను రా వెళ్దాం అంటూ తీసుకెళ్ళిపోయాడు విరాట్. దక్ష అక్క మాటలకి విరాట్ మాటలకి బుర్రగొక్కుంటూ కర్ణ వైపు చూసి అతను కోపంగా చూసి బాత్రూంలోకి వెళ్ళిపోతుంటే అతని చేతిని పట్టుకుని చేయి నొప్పిగా ఉన్న లాగి కూర్చోబెట్టడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నం విఫలం కావడంతో నేను మిమ్మల్ని లాగలేను కానీ వచ్చి మీరే కూర్చుంటారా అని రిక్వెస్ట్ చేసింది. కర్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడని అతని ఫీలింగ్స్ చూస్తేనే అర్థమవుతుండడంతో వెళ్ళి అతన్ని కౌగిలించుకొని మీరంటే నాకు చచ్చేంత ప్రేమ అందుకే మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని పచ్చబొట్టు వేయించుకున్నాను. మీకు నచ్చలేదా అని బేలగా అడిగింది. అస్సలు నచ్చలేదు అని కర్ణ చాలా చిరాకుగా చెప్పడంతో దక్ష ఏడుపు మొహం వేసుకుని అయితే పచ్చబొట్టు తీయిస్తాలే అనగానే ఆ మాత్రం దానికి వేయించుకోవడం ఎందుకు అన్నాడు చిరాకుగా. దక్ష ఏడుస్తూ మరి మీకు సంతోషాన్ని ఇవ్వాలని చేసింది సంతోషం ఇవ్వకపోతే ఏం చేయను అని దక్ష ఏడుస్తూ ఉంటే కర్ణ చిరాకుగా తల పట్టుకుని ఐ హేట్ ఇట్ అని అరిచాడు. దక్ష కళ్ళెత్తి చూస్తుంటే నిన్ను హర్ట్ చేసుకోవడమే నాకు నచ్చలేదు. ఇంకొకసారి ఇలా బిహేవ్ చేసి నాకు ఇంకా ఫ్రస్ట్రేషన్ తెప్పించుకో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో దక్ష చిన్న నవ్వుతో అతన్ని చూస్తుంటే కర్ణ ఫ్రెష్ అయ్యి అకాడమీకి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. పచ్చబొట్టు బాగా పెయిన్ ఇస్తూ ఉండడంతో దక్షకి రెస్ట్ ఇస్తే ఈలోపు కర్ణ పంపించాడని ఒక డాక్టర్ వచ్చి పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్తో పాటు ఆయింట్మెంట్ కూడా ఇవ్వడంతో ఆయింట్మెంట్ అప్లై చేసి పెయిన్ కిల్లర్స్ వేసుకుంది దక్ష. రేపు ఎంగేజ్మెంట్ అనగా కర్ణ వాళ్ళ బామ్మగారు స్నేహ మురళి రక్ష అందరూ రావడంతో అందరికీ ఎదురెళ్ళి దీక్షిత దక్ష పలకరించారు. దీక్షితను చూసి నవ్వుతూ అచ్చు దక్షలాగే ఉన్నావనగానే అందరూ వింతగా చూస్తే అయ్యో నువ్వే పెద్దదానివి కదా అచ్చు దక్ష నీలాగే ఉంది కాకపోతే నువ్వు కొంచెం పొడవు ఈ పిల్లే పొట్టిది కానీ పొట్టిది గట్టిదే మా కోపిష్టిగాడిని పడేసింది అంది. దక్ష మూతి ముడుచుకొని కర్ణ వైపు చూసేసరికి కర్ణ సీరియస్గా ఒక లుక్ ఇచ్చి వాళ్ళ బామ్మ వైపు చూశాడు. ఎరా నీకు మా పిల్ల అంటే ఇంకా ఎక్కువ పిచ్చంట కదా అని బామ్మ అడిగేసరికి విరాట్ సిగ్గుపడుతూ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని తలదించుకుంటే దీక్షిత కూడా సిగ్గుపడుతుంటే అయ్యో ఇష్టం అనే మాట చాలా చిన్నది బామ్మగారు మామూలు ఇష్టం కాదు మొన్నటి వరకు కర్ణబాబు గారు ఎలా గట్టి మనిషో విరాట్ బాబు గురుకాడు కూడా అంతే అనుకున్నాను కానీ దీక్షిత అమ్మగారు వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. అస్సలు అమ్మాయి గారి తోక పట్టుకుని వదలరంటే నమ్మండి పిచ్చి అంటే పిచ్చి దీక్షిత 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 ఎప్పుడు అదే పేరు వినిపిస్తుంది ఏ జన్మలోనో బంగారు పూలతో పూజ చేసి ఉంటారు అమ్మాయిలు ఇద్దరు అని పని మనిషి చెప్పడంతో పెద్దావిడ నవ్వింది.
నీ పెళ్ళి అయిపోగానే మా వాడి పెళ్లి కూడా చేయండి అని అనగానే దక్షతో సహా మేమందరం రెడీ బామ్మ. వీడే ఏం చెప్పడు, అలాగని ఆ పిల్లని వదిలేసి ఉండడు. నీ మనవడంత టిపికల్ పర్సనాలిటీని నేనెక్కడా చూడలేదమ్మా అన్నాడు విరాట్. మరే నాకు కూడా అదే అనిపిస్తూ ఉంటుంది అని ఆవిడ కూడా అనేసరికి కర్ణ ఇద్దరి వైపు సీరియస్గా చూసి డ్రామా ఆపితే నాకు అకాడమీకి టైం అవుతుంది అనగానే ఒరే బావా అనగానే కర్ణ సీరియస్గా చూడడంతో అదేలే బ్రో, అకాడమీకి వెళ్తానంటావు ఏంట్రా, నాతో ఉండరా, నేను పెళ్లి కొడుకునిరా అని అన్నాడు. విరాట్ మాటలకి స్నేహ పగలబడి నవ్వుతూ పాప ఉండొచ్చు కదా అన్నయ్య, నువ్వంటే విరాట్ అన్నయ్యకి ఎంత ఇష్టమో చూడు, పైగా నీ అంత బెస్ట్ ఫ్రెండ్ విరాట్ అన్నయ్యకి మరొకరు లేరు కూడా అనగానే కర్ణ అసహనంగా చూస్తూ మొహం తిప్పుకుంటే మీ అన్నగాడు మారళ్లే, మీరందరూ ఉన్నారు కదా అడ్జస్ట్ అవుతానని విరాట్ ముక్కు చీది డ్రామా చేసేసరికి ఓవర్ యాక్షన్ చేయకురా అన్నాడు కర్ణ. అందరికీ గదులు చూపించడంతో ఎవరికి వారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళేసరికి కర్ణ వైపు చూసి అకాడమీకి వెళ్లాల్సిందేనా, ఉండొచ్చు కదా అని గోముగా అడిగింది దక్ష. దక్ష మాటలు వింటూ విరాట్ దీక్షిత అక్కడే నిలబడితే కర్ణ మాత్రం కోపంగా ఫేస్ తిప్పుకుంటే నువ్వు పచ్చబొట్టు వేయించుకున్నందుకు వాడికి కోపం వచ్చినట్టుంది దక్ష. చూడు, 2 days వాడిని ఇగ్నోర్ చేశావు, వాడితో మాట్లాడలేదు, నువ్వు లేకుండా వాడు ఉండలేడని నీకు తెలుసు కదా అని అన్నాడు విరాట్. కర్ణ అక్కడి నుంచి ఆఫీస్కి స్టార్ట్ అయ్యి వెళ్ళడంతో బావా నేను ఎలాగైనా ఆయన్ని కన్విన్స్ చేస్తాను అంటూ అక్క వైపు చూసి సారీ అక్క, నీకేం హెల్ప్ చేయట్లేదు, నేను మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తాను, వాళ్ళకేం కావాలో చూడు అని చెప్పడంతో సరేలే నువ్వు వెళ్ళు అంటూ వంటగదిలోకి వెళ్ళింది దీక్షిత. కర్ణ కాల్ రావడంతో మాట్లాడుతూ కార్ దగ్గర నిలబడేసరికి అతని దగ్గరికి వెళ్ళి నిలబడేసరికి ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కాల్ మాట్లాడుతూ బిజినెస్కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేస్తున్న కర్ణ వైపు అయోమయంగా చూసి తను పొట్టిగా ఉందని తనొచ్చి నిలబడినా అతను లెక్క చేయట్లేదని అర్థం కావడంతో బుర్ర గోక్కుంటూ ఎగురుతూ అతనికి అడ్డం నిలబడడానికి ట్రై చేసింది. కానీ అసలు సింగిల్ గ్లాన్స్ కూడా ఇవ్వకుండా బిజీగా ఫోన్లో క్లయింట్తో డిస్కస్ చేస్తున్నాడు కర్ణ. దాంతో కర్ణ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ట్రై చేసింది కానీ కర్ణ బలం ఎక్కువగా ఉండడంతో ఏడుపు మొహం వేసుకుని కర్ణ వైపు చూసి ప్రేమించడమే కానీ మిమ్మల్ని బ్రతిమాలుకోవడమే సరిపోతుంది నాకు అంటూ అతన్ని చేయి పట్టుకుని కనిపించడానికి ట్రై చేసింది. కర్ణ ఆమెని ఒక్క చేత్తోనే పక్కన నిలబెట్టేస్తుంటే ఇప్పుడు గనక మీరు నన్ను పట్టించుకోలేదంటే నేను ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతాను అనగానే ఆమె చేయి పట్టుకుని నువ్వు వదిలేసి వెళ్ళిపోవడానికి కాదే, నేనే పంపించేస్తాను పో అని అన్నాడు. హ్మ్. నేనేదో కామెడీగా అంటే నిజంగానే పంపించేస్తారా ఏంటి? నేను పోను, నేనిక్కడే ఉంటాను అని చెప్పింది. కర్ణ అసహనంగా ఆమెని వదిలేసి మళ్ళీ లాక్కొని హత్తుకున్నాడు. అంతే ఇంక గట్టిగా ఏడుస్తూ దక్ష గట్టిగా కరుచుకొని పోయింది. ఆమెకి పచ్చబొట్టు ఎక్కడ నొప్పిగా ఉంటుందో అని కర్ణ కొంచెం కౌగిలింత దూరం చేయడానికి ప్రయత్నించాడు కానీ నాకు నొప్పి తగ్గింది, మీరు దూరం పెట్టకండి, ఇప్పటికే 2 రోజులు నేను నీతో మాట్లాడలేదు అనగానే ఆమెని సైడ్ స్మైల్తో చూస్తూ నాకు అకాడమీకి టైం అవుతోంది, నేను వెళ్ళాలి అనగానే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అంది. నాకు ఆ బ్రేక్ఫాస్ట్ చేయడం ఇష్టం లేదు అని కర్ణ సైడ్ స్మైల్తో చెప్పేసరికి దక్ష సిగ్గుపడుతూ అటు ఇటు దిక్కులు చూస్తూ మనం ఇంటి బయట ఉన్నాం, కారులో డ్రైవర్ ఉన్నాడు, అల్లరి చేయకుండా వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. నాకు ఆ బ్రేక్ఫాస్ట్ వద్దు అంటున్నాను కదా అని కర్ణ నవ్వుతూ చెప్పేసరికి దయచేసి పదే పదే నన్ను టీజ్ చేయకండి, అయినా ఇంతలో ఎంత మార్పు, ఇప్పటివరకు నరసింహుళ్లాగా కోపంతో డాన్స్ కట్టి ఇంతలోనే ఎంత మార్పు అని అడిగేసరికి ఆమె వైపు అతను చూస్తూ నిలబడిపోతే సిగ్గుతో తలదించుకొని నిలబడితే క్యూట్గా ఉన్న ఆమె చెక్కిళ్ల మీద ముద్దు పెట్టి డ్రైవర్ సిగ్గుతో తల తిప్పుకోగా టైం అవుతోంది అంటూ కారులో కూర్చోవడంతో కర్ణ వైపు చూస్తూ ప్రేమని చేతల్లోనే కాదు మాటల్లో కూడా అప్పుడప్పుడు చూపించొచ్చు,
కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసినంత తొందరగా ప్రేమను ఎందుకు మాటల్లో చెప్పరు? ఒక్కసారి ఐ లవ్ యూ దక్ష, నువ్వంటే నాకు పిచ్చి, నువ్వు లేకపోతే ఉండలేను అని చెప్పండి అని గోముగా అడిగింది దక్ష. కర్ణ కళ్ళు చిన్నవి చేసి సీరియస్గా చూస్తుంటే, ఎందుకంత కోపం? నేనేం నలుగురు మధ్యలో అడగట్లేదు కదా, నా ముందే కదా, ఎవ్వరికి చెప్పను. ప్లీజ్ అండి, ఒక్కసారి ఆ మాట చెప్పండి. ఆ మాట చెప్తే చాలు, హాయిగా కన్ను మూసుకుంటాను అంటున్న దక్ష మాటలకి డ్రైవర్ షాక్ అయి చూస్తుంటే కర్ణ కోపంగా దక్ష వైపు చూశాడు. ఇంకొకసారి నాలుక దురద నా దగ్గర చూపించావనుకో తన్నులు తింటావు అనడంతో కళ్ళు రెపరెపలాడిస్తూ, ప్లీజ్ ఒకసారి చెప్పండి అని బుంగమూతితో ముద్దుగా అడిగింది. ఆమె ప్రతి యాక్షన్ అతనికి క్యూట్గానే ఉండడంతో కర్ణ ఆమె చేతిని వదిలేసి లోపలికి పోవే అని యాటిట్యూడ్గా చెప్పడంతో దక్ష వికారంగా మొహం వేసుకుని, ఇంతలా రిక్వెస్ట్ చేయించుకోవడం తప్పు తెలుసా అని, అరే పాపం పిల్ల ముద్దుగా రిక్వెస్ట్ చేస్తుందని ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తే ఏం పోతుంది అని అస్సలు ఆలోచించట్లేదు మీరు అంది. నోరు మూసుకొని లోపలికి పోతావా, లేకపోతే నన్ను రమ్మంటావా అనగానే అవసరం లేదులే అంటూ బాయ్ చెప్పడంతో కర్ణ వెళ్ళిపోవడంతో దీక్షితకి హెల్ప్ చేయడానికి దక్ష కిచెన్లోకి వెళ్ళిపోయింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.